కానీ ఒకటే ఆశ్చర్యం, కాంగ్రెస్ పార్టీలో 12 మంది పదవులు వచ్చింది తెలుగు వాళ్ళకి, అది వేరే సంగతి. ఇవాళ కానీ పి నరసింహ గారు కాదు, మన్మోహన్ సింగ్ గారు లాస్ట్ లెగ్లో 2011 రాష్ట్రం విడిపోసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ విజయభాస్కర్ రెడ్డి గారికి వాళ్ళ కొడుక్కి అందరికి ఇచ్చారు కదండి, కిల్లు కృపారాయణ గారికి, జేడి శీలం గారికి, కావురు శ్యాంసర్ గారు అందరికి ఇవ్వడం జరిగింది కదా. సరే అందరికి, పల్లంరాజు గారికి అండి, ఇటు మహబూబాద్ నాయక్ గారు కానీ, బలరామయ్య గారు కానీ, జయపాల్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు. సరే అందుకని వీళ్ళందరి నేపథ్యం చాలా రోజుల తర్వాత 2018లో ఆంధ్ర తెలుగు జాతి నుంచి ఒక్క మంత్రి లేడు. 2019లో దాదాపు 9 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 10 మంది. ఎవరు? సురేష్ ప్రభు గారు అక్కడి నుంచి 4 ఎత్తుకొచ్చారు టీడీపీ నుంచి, వాళ్ళ 5 తెలంగాణ 4 లోక్సభ సభ్యులు, దాదాపు 9 మంది పార్లమెంట్ సభ్యులు, ఒక్క క్యాబినెట్ హోదా ఇవ్వలేదండి. అంటే ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఏంటి ఫర్దర్ గా మనకు అక్కడ వచ్చేది మాత్రం చెప్తున్నారు, నెత్తి మీద బూడిది మత్తి. ఇప్పుడు గనక గట్టిగా చేయకపోతే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రాజనీతిజ్ఞుడు డెఫినెట్ గా. సరే లాభ నష్టాలు, ఎందుకంటే సరిగ్గా 8 నెలల క్రితం ఎలాంటి పరిస్థితులు ఉన్నారన్నా, ఎలాంటిది ఫినిష్గా తెలుగువాడు అక్కడ పక్కన కూర్చుండి, ఎవరు కూర్చుని నాకు అభ్యంతరం లేదండి, ఆ పక్కన కూర్చుంటాం చాలా అభినందనీయం. ఇవాళ అందుకని ఒకటే చెప్తున్నాను, ఆయన సూచనగానే చెప్తున్నాను, అభినందన తెలియజేస్తున్నాను. మొట్టమొదటి క్యాబినెట్ అందరికీ కూడా, దగ్గర వాళ్ళందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తాను. మంచి పదవులు తీసుకుని ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పుడు విమర్శ చేయాల్సిన పని లేదు, వాళ్ళు అవుట్ రైట్ గారికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అందరూ అన్ని పార్టీలు చెప్తున్నాయి, వాళ్ళకి ఇది రైట్ టైం అండి. నేను చెప్పేది ఇది రైట్ టైం, మేము సూచన మాత్రమే, ఈ డిమాండ్ కాదు. డిమాండ్ 3 నెలలు టైం కొన్ని ఇవ్వాలి కదండి ఎవరికన్నా. ఏంటంటే ఇవాళ కేంద్రంలో వాళ్ళ అవకాశం కోసం ఎదురుకు వచ్చారు. నిజంగా ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే 170కి 174 సీట్లు నెగ్గేవారు. మా దగ్గర 25కి 25 మంది పార్లమెంట్ చూశాను, ఇప్పుడే చెప్పాను కాదు, ఇవాళ జరిగిపోయింది. ఇవాళ మీరు వెళ్ళిన తర్వాత మీ మీద నమ్మకం కాదు, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్, బ్యాకప్ అరేంజ్మెంట్స్ ఆదాని గారి కంపెనీ చేసుకుంటుందంట. మీ మీద నమ్మకం లేకపోతే నమ్మకం లేక మీ ఆపరేషన్ బిరడా అనేదాన్ని ఆలోచన చేశారు తప్ప మీ మీద ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆపరేషన్ బిరడాలో మొదటి పార్టీ ఏంటంటే మొదలు తెలుగుదేశం అవగొట్టాలి, లాస్ట్ టైం అవగొట్టలేదు. బికాస్ స్ట్రాంగ్ గా బూత్ లెవెల్ నుంచి నిర్మించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు పార్టీ, దాన్ని అవగొట్టలేకపోయారు. లేదా అప్పుడే అవగొట్టేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు కానీ పోరాటం తిరిగి నిలబడ్డారు. ఈసారి వైకాపాని అవగొట్టేస్తున్నారు. దాన్ని అవగొట్టి దాంట్లో సగం చేసి పక్కన కాంగ్రెస్లో సగం పెంచుతారు, ఎందుకంటే ఇంకా అలా పడి ఉంటుంది అని. రెండోది కేసీఆర్ గారిని రైట్ టైంలో, వాళ్ళ రైట్ టైంలో దెబ్బకొట్టి ఒక జీరో సిచ్యువేషన్ తీసుకొచ్చి లేని సిచ్యువేషన్కి తీసుకెళ్ళిపోయే సిచ్యువేషన్. మూడోది మిగిలింది తెలుగుదేశం కూడా వైకాపాని చేసి డెఫినెట్గా 2-3 ఏళ్ళలో చేద్దాం అనుకున్న చేసే పని ఆపరేషన్ బిరడా అని స్టార్ట్ అయ్యేది ఉండేది. 2 బిరడాలు అయిపోయింది, 3వ బిరడా. కాకపోతే ఆయన సీట్లు అందుకున్నది రాలేదు కాబట్టి సింహం విశ్రమించింది. పులి 4 అడుగులు ఎరకేస్తే ముందు దూకాల్సిన డెఫినెట్గా ఆదాని గారి పులి దూకుతుందండి, డెఫినెట్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో వైసీపీ ప్రమాదంలో ఉంది, వైసీపీ ప్రమాదం ఆల్రెడీ ఉందండి. అందుకనే చేతిలో ప్రమాదం బీజేపీ రూపంలో ఉంది. ఫస్ట్ నుంచి చెప్పాను, ఎప్పుడైతే 2019లో కావాలంటే టీవీలోకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు చూడండి, వీడియోలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పెట్టినా ఇంకొకరిని పెట్టినా, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి తన కార్యాలయంలో అంటే తన సెక్రటరియట్లో తనే కింద నేల మీద కూర్చుని ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఆడుకుంటున్నారు, రేపొద్దున మీకు ఇదే పొజిషన్ వస్తుంది, అక్షరాలా చెప్పానండి నేను. వాళ్ళు మనలో మన తెలుగు వాళ్ళకి తంపులు పెట్టి ఆడుకుంటున్నారు, దయచేసి గమనించండి. రేపొద్దున ఈ పొజిషన్ వచ్చినప్పుడు ఎవరు మద్దతు తెలిపే వాళ్ళు ఉండరు, మన హక్కుల కోసం పోరాడదాం కలిసి. వాళ్ళు ఆయన ఏది అఖిలపక్ష సమావేశం పెట్టారు, రమ్మని చెప్పి కోరా నేను. ఇవాళ కూడా చెప్తున్నాను, ఇవాళ డెఫినెట్ గా వాళ్ళ లోకేష్ గారు ఉన్న పాజిటివ్ యాంగిల్, మేము విభజన హామీల కోసం ట్రై చేస్తాను కూడా చెప్పారు. పట్టుబడతారండి లోపల, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళని కళ్యాణ్ బాబు గారు కూడా పాత పాసిపోయిన లడ్డూలను గుర్తు తెచ్చుకుంటారు. డెఫినెట్ గా రాష్ట్రానికి గత 7 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మక ద్రోహం ఏమిచ్చిన చూస్తారు. విమర్శలు చేస్తూ కూర్చుంటే కాదు కదా సార్, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, కాస్త వెనక ముందు నేను ఇప్పుడే చేయమంటలేదు, సంయమనంతో సాధించుకోవాలి, తొందరగా చేసుకోమని. ఎందుకంటే అవతల మోడీ గారు ఆప్షన్ బ్యాకప్ అరేంజ్మెంట్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని లెక్క చేయరు. మీరు నేనేం డిమాండ్ చేయమండి, గలబట్టుకోమన్నానా, దయచేసి వాళ్ళ చేతులు పట్టుకుంటారు. ఇంతకుముందు ఇప్పుడన్నా చేతులు పట్టుకోమండి, తప్పే ఉందండి, రాష్ట్రం కోసం చేతులు పట్టుకుని మేము ఎవరేమనుకోం. ఇప్పుడు రైట్ టైంలో కనుక విభజన హామీలు ఇన్సెంటివ్స్ గుజరాత్కి ఇచ్చి నేను తెచ్చుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది. విభజన హామీలు హోదా మీద ఇస్తే కనీసం ఇక్కడ ఈ ఎలక్షన్లు ఇచ్చిన హామీలు అమలు చేసుకోవడానికి వీలుంటుంది. రాష్ట్రంలో భావితారు, ఎందుకంటే ఏదో ఇండస్ట్రీ వస్తుంది, అస్సాంలో కూడా వచ్చినాయి ఇండస్ట్రీ 2-3, కానీ 9 లక్షల కోట్ల ఇండస్ట్రీలు పైప్ లైన్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. గుజరాత్లో ఉంటే ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? రాష్ట్రంపై అద్భుతమైన యువత ఉన్నారు, చక్కటి శక్తి ఉంది, మనుషులు అంతా ఉన్నాయి, ఈ అన్ను ఉంటే సరిపోతుంది. దీని మీద మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఇట్స్ నాట్ ఎట్ ప్రెజెంట్, ఇట్స్ నాట్ డిమాండ్, మై హంబుల్ రిక్వెస్ట్. ఒక సైడ్ వారిని అందరినీ సంపూర్తిగా కంగ్రాచులేట్ చేస్తా, విజయం సాధించాలని కోరుకుంటూ, వాళ్ళు ఈ రాష్ట్రానికి డెఫినెట్గా రాజనీతి ఇచ్చింటుగా ఉన్నారు. దక్షిణాదిలో స్టాల్వర్ట్ లేడండి చంద్రబాబు గారు. అందువలన ఇది రైట్ టైం ఆపర్చునిటీగా తీసుకుని ఇప్పుడు మీరు ఒత్తిడి చేస్తే
రాష్ట్రానికి లాభం జరుగుతుంది. రైట్ సార్, చూద్దాం మొదటి రోజే కదా స్లోగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం సాధించడానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం ఏమని అడిగితే దేవుడు 2 వరాలు ఇచ్చారు ఆయనకి. కేంద్రంలో కూడా రిమోట్ కంట్రోల్. ఒకటి ఆనందం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో డెసిసివ్ విక్టరీ వచ్చింది, సరే మంచి పాజిటివ్గా వెళ్తుందని. రెండోది ఆ మోడీ గారు మొదట క్షణం ఎంత ఆనందం వేసిందంటే నాకు ఫస్ట్ 3 రౌండ్లు అమ్మయ్య నితిన్ గడ్కరీ గారు వచ్చేస్తున్నారేమో ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్ లేకపోతే ఇంకో ఫ్రెండ్ అని కాదు, రాష్ట్రం అంత ఆశలు నీరైపోయినాయండి, ఆశల మీద నీళ్లు చల్లేసారండి. తర్వాత కానీ బాలరాముడు దివ్యమంగళ స్వరూపం ఆయన చూస్తూ ఉంటది, బాలరాముడు దివ్యమంగళ స్వరూపం చూస్తూ ఉంటాడు. అద్వానీ గారు నాకు చేశారు, వాళ్ళ ఫ్యామిలీతో రానివ్వలేదు, ఇంకొకళ్ళని మురళీమోహన్ జోషి గారి పెద్ద మనిషి రానివ్వలేదు. ఈయన ఒక్కళ్ళు వచ్చి మహామహులు ఎవరు మఠాల అధిపతులు పూజ పెద్ద పెద్ద పీఠాధిపతులు వచ్చి కటకటాలు అనగమాన్ని నిలబెట్టేశారు, నన్ను చూడకుండా ఈయన ఒక్కనే తిరుగుతున్నారని. అందుకని అయోధ్య దగ్గర ఉన్న 7 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలని 100 కిలోమీటర్ రేడియస్లో, అలాగే వారణాసిలో ఉన్న 12లో 7 నియోజకవర్గాలని. మరి ఇంకొకళ్ళు కూడా ట్రోల్ చేస్తాను ఏంటంటే అయోధ్య ప్రజలంట సీతమ్మ వారిని ఏదో అన్నారండి. తప్పండి, నా దగ్గర రామాయణం కూడా నేను చదువుకున్నాను, ఏడ్చారండి, రథానికి పరిగెడుతున్నారు, అమ్మా నువ్వు వెళ్ళొద్దమ్మా అని. అయోధ్య ప్రజలు ఎప్పుడు సీతమ్మ వారిని అడవులు పట్టించలేదండి, తప్పండి, ఇది ప్రజల మీద పెడుతున్నారండి వీళ్ళు. ఎంత వాట్సాప్ యూనివర్సిటీలు తయారు చేసి అయోధ్య ప్రజలను బ్లేమ్ చేస్తున్నారు, తప్పండి, ఏడ్చారండి. సీతమ్మ నీకు ఇలాగ కష్టాలు వచ్చినాయి రామా నువ్వు వెళ్ళొద్దు రామా అని, మీకు ఆగిపోండి అని స్పీడ్ పెంచమని చెప్పారు రాముల వారు. ఏమని రథాన్ని స్పీడ్ పెంచమ్మా, మనం వెనకమాల వాళ్ళందరూ పరిగెత్తుకు ఎంత వచ్చినా అశేష జనాకం వస్తుంది, ఏడుస్తూ ఉన్నారు, గుండెలు బాదుకుంటున్నారు. వాళ్ళని పట్టుకుని సీతమ్మ వారిని పంపించేసిన జనం మన రాములు మోడీ గారిని అన్యాయం చేశారని అది కూడా పాపం ప్రజల మీద పెట్టేస్తే ప్రజలకు తెలియదు అనుకుంటా ఉంటారు వీళ్ళు. దయచేసి ఆయన వెంకటేశ్వర ఇంకా పవర్ఫుల్ దేవుడు అండి, కనీసం ఆయన మనసు మార్చి ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ఇప్పిస్తే సోషల్ మీడియాలో చూసా, నేను విన్నాను అని వెంకటేశ్వర స్వామి చెప్పారంట. అందుకే ఇది కూడా విన్నారండి. ఆయన అయితే పవర్ఫుల్ గాడు, అందుకని మా పేరు కూడా మా పెద్దల పేరు పెట్టుకున్నారు శ్రీనివాస్ గారు. అందుకని ఆయన డెఫినెట్ గా ఆయన మనసు మార్చి ఆ పాషాణ లాంటి హృదయాన్ని ఎక్కరించగలిగిన శక్తి అందువల్ల మార్చి బీజేపీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఈసారి అన్యాయం చేస్తారని అనిపించట్లేదు. అలాగండి, మీకు అలా అనిపించింది? మంచి జరగాలని కోరుకుందాం, మంచి వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ గా కోరుకుంటాను. మంత్రులు శ్రీనివాస్ వర్మ గారు కూడా న్యాయం చేయాలని తెలుగు పెట్టి కదండి, అలాగే చంద్రశేఖర్ గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు ఎన్నిసార్లు ఢిల్లీలో ప్రత్యేక హోదా కావాలని గళమెత్తి ఆయన మాట మార్చుకునే మనిషి కాదు, మటన్ తిప్పే మనిషి కాదు, తన పదవి కోసం వాళ్ళ తన హక్కుల్ని పక్కన పెడతారు అనుకునే మనిషి కాదు ఆయన. డెఫినెట్గా ఫైట్ చేస్తారు, రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను.